నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోకాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్యోధనుడు కర్ణుని యొక్క జైత్రయాత్ర అయిపోయిన తర్వాత ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో తను రాజసూయ యాగాన్ని చేయడం కోసం సంకల్పించాడు. కానీ పురోహితులందరూ కూడా కలిసి మీ అన్నగారైనటువంటి ధర్మరాజు గారు అనుష్ఠించారు, అలాగే మీ తండ్రి గారైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు ఇంకా ఉన్నారు, కాబట్టి నీవు ఆ రాజసూయ యాగాన్ని చేయలేవు, కానీ తత్సమానమైనటువంటి వైష్ణవ యాగం అనే యాగాన్ని నీవు నిర్వహించవచ్చు అని చెప్పిన విధంగా సరే ఆ యాగం చేయడం కోసం తను ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని 256వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ, వైశంపాయనువాచ తతస్తు శిల్పినః సర్వే అమాత్య ప్రవరాశ్చయే విదురశ్చ మహాప్రాజ్ఞో ధార్తరాష్ట్రేణ్యవేదయత్. వైశంపాయన మహర్షి గారు జనమేజయుడికి చెబుతున్నారు, ఓ జనమేజయ, ఆ తర్వాత శిల్పులు అలాగే ఉత్తములైనటువంటి అమాత్యులు మహాజ్ఞాని అయినటువంటి విదురుడు వీరందరూ కలిసి దుర్యోధనునికి ఈ విధంగా విన్నవించుకుంటూ ఉన్నారు. సజ్జం క్రతువరం రాజన్ కాలప్రాప్తం చ భారత సౌవర్ణం చ కృతం సర్వం లాంగూలం చ మహాధనం. ఓ కురుకుల నందన, ఓ దుర్యోధన, వైష్ణవ యజ్ఞానికి కావాల్సినటువంటి ఏర్పాటన్నీ కూడా చేయబడ్డాయి. అలాగే యజ్ఞ నిర్వహణకు ఏదైతే ముహూర్తాన్ని మనం అనుకున్నామో ఆ ముహూర్తం అనేది ఆసన్నమైనది. సువర్ణంతో చేయబడినటువంటి నాగలి, బంగారు నాగలి అది కూడా సిద్ధమైంది. కాబట్టి తను ఇక నీవు యజ్ఞానికి రావలసిందిగా వారందరూ కూడా కోరుతున్నారు. ఏతచ్చుత్వా నృపశ్రేష్ఠో ధార్తరాష్ట్రో విశాంపతే ఆజ్ఞాపయామాస నృపః క్రతురాజ ప్రవర్తనం. ఆ విషయాన్ని విన్నటువంటి దుర్యోధనుడు ఆనందంతో తను ఉప్పొంగుతూ ఇక ఆ యజ్ఞాన్ని తను ప్రారంభించవలసిందిగా అందరినీ కూడా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తతః ప్రవవృతే యజ్ఞః ప్రభూతార్థః సుసంస్కృతః దీక్షితశ్చాపి గాంధారః యథాశాస్త్రం యథాక్రమం. అటుపిమ్మట ఉత్తమమైనటువంటి సంస్కారంతో సమృద్ధిగా ఉండేటువంటి ధనధాన్యాదులతో ఆ యజ్ఞం చక్కగా ప్రారంభమైంది. దానిలో భాగంగా గాంధారీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు కూడా యజ్ఞం యొక్క దీక్షను తను స్వీకరించాడు. ప్రతి ఒక్క యజ్ఞాన్ని కూడా ఒక దీక్ష అనేది ఉంటుంది. ఉదాహరణకి మనం ఇంట్లో చేసేటువంటి గృహప్రవేశాలు కూడా కొన్ని దీక్షలు ఉంటాయి. శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకోవడం, నుదుట తిలకాన్ని ధరించడం, ఏవి కూడా అపభ్రంశమైనటువంటి మాటలు మాట్లాడకపోవడం, మనస్సును తన శరీరాన్ని కూడా నిగ్రహించుకోవడం, అన్నిటినీ కూడా ఎప్పుడు శుద్ధంగా ఉంచుకోవడం, ఇటువంటి దీక్షతో సహా మనం యజ్ఞాన్ని ప్రారంభించాలి. ప్రహృష్టో ధృతరాష్ట్రశ్చ విదురశ్చ మహాయశాః భీష్మద్రోణో కృపఃకర్ణో గాంధారీ చ యశస్విని. ఆ యజ్ఞం ఏదైతే నిర్వహిస్తున్నాడో దుర్యోధనుడు, అది చూసినటువంటి ధృతరాష్ట్ర మహారాజు, విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుల వారు, కర్ణుడు, గాంధారి వీరందరూ కూడా ఆ యజ్ఞాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. నిమంత్రణార్థం దూతాంశ్చ ప్రేషయామాశ శీఘ్రగాన్ పార్థివానాం చ రాజేంద్ర బ్రాహ్మణానాం తథైవ చ. ఓ జనమేజయ, ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభమైందో వెంటనే దుర్యోధనుడు అనేక దూతలను పిలిపించి వారి ద్వారా సమస్త భూపాలులకు అనగా సమస్త రాజులకు అనగా తన సామంతులుగా ఉండేటువంటి రాజులకు, బ్రాహ్మణులకు వీరిని ఆహ్వానించడం కోసం శీఘ్రంగా బయలుదేరని వారిని పురమాయిస్తూ ఉన్నాడు. తే ప్రయాత యథోద్దిష్టాః దూతాస్త్వరిత వాహనాః తత్ర కించిత్ ప్రయాతం తు దూతం దుశ్శాసనో బ్రవీత్. ఇక వారందరూ కూడా మహారాజు అయినటువంటి దుర్యోధను యొక్క ఆజ్ఞ ప్రకారంగా శీఘ్రంగా కదిలేటువంటి వాహనాలు అధిరోహించి వారందరూ కూడా బయలుదేరుతున్నారు. కొందరు బయలుదేరారు. బయలుదేరిన తర్వాత దుశ్శాసనుడు ఏమనుకున్నాడో ఏమో కానీ
ఉన్నట్టుండి ఒక దూతని వెంటనే వెనక్కి పిలిపించాడు. వెనక్కి పిలిపించి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. గచ్చద్వైతవనం శీఘ్రం పాండవాన్ పాప పూరుషాన్ నిమంత్రయ యథా న్యాయం విప్రాన్ తస్మిన్ వనే తదా. ఆ దుశ్శాసనుని యొక్క అహంకారం ఎంత ఉందో చూడండి. తను చెబుతున్నాడు, నీవు త్వరగా ద్వైతవనానికి వెళ్ళు, అక్కడ మహాపాపాన్ని చేసినటువంటి పాండవులు ఉన్నారు, మహాపుణ్యాత్ములు. అంతటి వనంలో ఎంతో కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ధర్మ మార్గాన్ని వదలక సదాచారంలో ఉండేటువంటి పాండవులను ఈ విధంగా సంబోధిస్తున్నాడు ఈ మూర్ఖుడైన దుశ్శాసనుడు. తను చెబుతున్నాడు, పాపులైనటువంటి పాండవులను, అలాగే ఆ ద్వైతవన ప్రాంతంలో ఉండేటువంటి బ్రాహ్మణులను, వారినందరినీ కూడా యథోచితంగా ఈ యజ్ఞానికి రమ్మని చెప్పమని తను చెబుతూ ఉన్నాడు. సగత్వా పాండవాన్ సర్వాన్ ఉవాచాభిప్రణమ్య చ దుర్యోధనో మహారాజ యజతే నృపసత్తమః. ఆ దూత వెంటనే ద్వైతవనానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉండేటువంటి పాండవులకు నమస్కరించాడు. ఆ దూత ఎవరో చక్కటి, అనగా పాండవుల యొక్క ప్రభావం తెలిసినవాడు, పాండవుల యొక్క ధర్మ నిరతిని తెలిసినవాడు కాబట్టి వారికి నమస్కరించి తను చెబుతున్నాడు, మా మహారాజు అయినటువంటి దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాడు. స్వవీర్యార్జిత మర్థౌగం అవాప్య కురుసత్తమః తత్ర గచ్చంతి రాజానః బ్రాహ్మణాశ్చ తతస్తతః. ఓ ధర్మరాజా, అతను తన బాహుబలంతో సంపాదించినటువంటి ఏదైతే ప్రభూతమైన ధనమున్నదో ఆ ధనాన్ని వెచ్చించి గొప్ప యాగాన్ని చేస్తున్నాడు. వైష్ణవక్రతు, అక్కడికి పలువురు రాజులు వస్తున్నారు, పలువురు బ్రాహ్మణులు, వేద విధులు, వీరందరూ కూడా వస్తున్నారు. వారిని అందరినీ కూడా ఆహ్వానించమని దుశ్శాసనుడు పంపాడు. అహం తు ప్రేషితో రాజన్ కౌరవేణ మహాత్మన ఆమంత్రయతి ఓ రాజా ధార్తరాష్ట్రో జనేశ్వరః మనోభిలషితం రాజ్ఞః తం క్రతుం ద్రష్టుమర్హత. అందుకోసం ఆ దుర్యోధనుడిచే పంపింపబడిన నేను కూడా మిమ్మల్ని ఆహ్వానించడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు ఆ రాజ్యానికి యజ్ఞానికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నా మాట బరగా చెప్పమని సాక్షాత్తుగా దుర్యోధనుడే చెప్పాడు. అలాగే మీరు అక్కడికి వచ్చి మీ మనోవాంఛకు కావలసినటువంటి ఏవైనా వస్తువులు కావాలన్నా కూడా తీసుకువెళ్ళవచ్చు అని తను చెబుతున్నాడు. అందుకు ప్రతిగా యుధిష్ఠిరుడు చెబుతూ, తతో యుధిష్ఠిరో రాజా తచ్శ్రుత్వా దూత భాషితం అబ్రవీన్ నృపశార్దూలో దిష్ట్యా రాజా సుయోధనః యజతే క్రతుముఖ్యేన పూర్వేషాం కీర్తివర్ధనః. ఆ దూత యొక్క మాటలు విన్నటువంటి ధర్మరాజు గారు వెంటనే ఇలా అంటున్నాడు, శ్రేష్ఠుడైనటువంటి దుర్యోధనుడు మన కులానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తున్నాడు, గొప్ప యాగాన్ని చేస్తున్నాడు. ఇదంతా కూడా వింటుంటే మాకెంతో ఆనందంగా ఉంది, ఇదంతా కూడా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. వయమప్యుపయాస్యామో నత్విదానీం కథంచన సమయః పరిపాల్యోనో యావత్ వర్షం త్రయోదశం. మీరందరూ కూడా చెప్పేటువంటి మాటలు వింటుంటే, మీరు వర్ణించే విధానం వింటుంటే మాకు కూడా అక్కడ రావాలనే ఉన్నది. కానీ మాకు ఒక నియమం ఉన్నది కదా, 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇదంతా కూడా పూర్తయ్యేంత వరకు మేము అక్కడికి రాలేము కదా. ఇది మాకు సాక్షాత్తుగా దుర్యోధనే విధించినటువంటి నియమం కాబట్టి ఆ నియమాన్ని మేము అతిక్రమించి మేము అక్కడికి రాలేము అని దుర్యోధను యొక్క దూతకు ధర్మరాజు గారు చెబుతున్నారు. శుత్వైతద్ధర్మరాజస్య భీమో వచనమబ్రవీత్ తదాతునుపతిర్గంత ధర్మరాజో యుధిష్ఠిరః. అప్పుడు భీముడు కలగజేసుకుని ధర్మరాజు గారి యొక్క మాటలను మధ్యలో తెగ్గొడుతూ తను చెబుతూ ఉన్నాడు, నీ వెళ్ళి దుర్యోధనుతో మా మాటగా చెప్పు, ధర్మరాజు గారు వస్తారు. కానీ ఎప్పుడు వస్తారో తెలుసా? అస్త్రశస్త్ర ప్రదీప్తేగ్నౌ యదాతం పాతయిష్యతి వర్షాత్రయోదశాదూర్ధ్వం రణసత్రే నరాధిపః. మేము కూడా ఒక యజ్ఞానికి రావాలని అనుకుంటూ ఉన్నాం. ఆ యజ్ఞం ఎటువంటిదో తెలుసా? అస్త్రాలు, శస్త్రాలు వీటితో పాటు చేసేటువంటి యజ్ఞం, అనగా రణరంగం, అనగా యుద్ధం. ఆ దుర్యోధనంతో ఏదైతే యుద్ధం చేస్తామో అదే ఒక యజ్ఞం. ఆ యజ్ఞం కోసం మేము త్వరలోనే రాబోతున్నాము. ఆ యజ్ఞంలో అతన్ని పడగొడతాము, అతన్ని కిందికి వేస్తాము మేము. యథా క్రోధ హవిర్మోక్త ధార్త రాష్ట్రేషు పాండవః ఆగంతాహం తదాస్మీతి వాచ్యస్తే సుయోధనః. మేమందరం కూడా రోషాగ్నిలో మండిపోతున్నాం. ఆ ధృతరాష్ట్రుల యొక్క కుమారులైనటువంటి
ఆ దుర్యోధనాదుల పైన మేము వారిపైన విజయాన్ని పొంది వారినే హవిస్సుగా మేము సమర్పించబోతున్నాం అనగా ప్రతి ఒక్క యజ్ఞంలో కూడా హవి పదార్థాన్ని వదులుతారు. అనగా హవిస్సును, నెయ్యిని కానీ లేకపోతే చెరువు కానీ ఇతర సమిధలు కానీ వాటిని వేస్తూ మనం హోమం చేస్తూ ఉంటాం. మేము కూడా ఒక యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం అనేది యుద్ధం అనే యజ్ఞము. ఆ యజ్ఞంలో హవి పదార్థాలుగా వీరే దుర్యోధనారందరూ కూడా ఉంటారు. వారిని మేము కాల్చివేస్తాము, వారిని మేము దహించి వేస్తాం, నాశనం చేస్తాము. అటువంటి సందర్భంలో మాత్రమే మేము అక్కడికి రాగలము అని నా మాటగా చెప్పమని భీముడు మధ్యలో కలగి చేసుకుని చెప్పాడు. శేషాస్తు పాండవారాజన్ నైవోచ కించిదప్రియం దూతశ్చాపి యథావృత్తం ధార్తరాష్ట్రేణ్యవేదయత్. భీముడు కాస్త కోపంతోనే మాట్లాడాడు. ఎందుకంటే తన అన్నదమ్ముళ్ళు అలాగే తన భార్య అయినటువంటి పతివ్రతా శిరోమైన ద్రౌపది పడేటువంటి కష్టాలు చూసి ఓర్వలేక తను ఈ విధంగా చెప్పాడు. అందులోనూ కూడా దాచే విషయం ఏది కూడా లేదు. ఎందుకంటే తను ప్రతిజ్ఞ చేశాడు, తను ప్రతిజ్ఞ చేశాడు, తన తమ్ముడైన అర్జునుడు కూడా ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి రాబో కాలంలో యుద్ధం అనేది తథ్యం. ఆ యుద్ధంలో మీరందరూ కూడా నశించడం అనేది అది వాస్తవమే, అది ఖచ్చితమే. ఆ విషయాన్ని తెలుపుతూ భీముడు చెప్పాడు. కానీ భీముని మాటలకు ఎవరు కూడా సమ్మతిని సూచించలేదు, అలాగే దానికి విరసాన్ని కూడా సూచించలేదు అర్జునాదులు కూడా. వారందరూ కూడా ఏమి మాట్లాడకుండా ఊరికని ఉండిపోయారు. కానీ దూత మాత్రం అక్కడ జరిగిన విషయాన్ని మొత్తాన్ని కూడా దుర్యోధనునికి వెళ్ళి చెప్పాడు. అథా జగ్ముర్నరశ్రేష్ఠాః నానాజన పదేశ్వరాః బ్రాహ్మణాశ్చ మహాభాగ ధార్తరాష్ట్రపురం ప్రతి. తర్వాత ఆ యజ్ఞం గురించి వైశంపాయని మహర్షి గారు కీర్తిస్తూ ఉన్నారు. ఆ యజ్ఞానికి అనేక దేశాల నుండి రాజులు, బ్రాహ్మణులు, వేద విధులు ఈ విధంగా గొప్ప ప్రవాహంలాగా ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చారు హస్తినాపురానికి. తే త్వర్చిత యథాశాస్త్రం యథా విధి యథాక్రమం ముదా పరమయాయుక్తాః ప్రీతాశ్చాపి నరేశ్వరాః. వారినందరూ కూడా చక్కటి ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. వారికి యోగ్యతానుసారంగా వారి యొక్క ఇచ్ఛానుగుణంగా వారికి కావలసినటువంటి ఏర్పాట్లు, వారికి కావలసినటువంటి దానాలు ఇత్యాదులతో వారందరూ కూడా తృప్తిని పొందుతూ ఉన్నారు. ధృతరాష్ట్రోపి రాజేంద్ర సంవృత సర్వ కౌరవైః హర్షేణ మహతాయుక్తో విదురం ప్రత్యభాషత. తను కూడా దీక్షను స్వీకరించాడు. అలాగే తన తమ్ముళ్ళందరూ కూడా తన చుట్టుముట్టే ఉన్నారు. ఆ సందర్భంలో దుర్యోధనుడు విదురుడిని పిలిచి అతనితో ఈ విధంగా చెబుతున్నాడు. యథాసుఖీ జనసర్వః క్షత్తస్యాదన్న సంయుతః తుష్యేత యజ్ఞసదనే తథా క్షిప్రం విధీయతాం. ఓ విదుర, ఈ యజ్ఞవాటికలో ఎవరు కూడా ఉపవాసంతో ఉండకూడదు, ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు. ఆ విధంగా వారికి కావలసిన విధంగా అన్నపానీయాదుల యొక్క వ్యవస్థలను చక్కగా చేయండి అని తను చెబుతూ ఉన్నాడు. అటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా చేయమని తను ఆజ్ఞాపిస్తున్నాడు. విదురస్తు తదాజ్ఞాయ సర్వవర్ణా నరిందమ యథా ప్రమాణతో విద్వాన్ పూజయామాస ధర్మవిత్. ఓ జనమేజయ, ఆ విధంగా దుర్యోధనుడు చెప్పడం చేత విదురుడు కూడా వెంటనే అతని ఆదేశాన్ని మన్నిస్తూ వారికి అనగా ప్రతి ఒక్కరు కూడా ఒకే విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించరు. వారు కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లకు అనుగుణంగా వారి యొక్క అభీష్టానికి అనుగుణమైనటువంటి వివిధ అన్న పానీయాదుల యొక్క వ్యవస్థను తను చేస్తూ ఉన్నాడు. భక్ష్యపేయాన్న పానేన మాల్యైశ్చాపి సుగంధిభిః వాసోభిర్వివిధైశ్చైవ యోజయామాస హృష్టవత్. ప్రతి ఒక్కరు కూడా సమృద్ధిగా అన్నపానీయాదులు స్వీకరించాలి. ఎవరు కూడా ఆకలితో బాధపడకూడదు. అందుకోసం ఆనందంగా భక్ష్యాలను స్వీకరించాలి. అటువంటి ఉత్తమమైనటువంటి భక్ష్యాలను, పేయాలను, అన్నపానాలను, సువాసనాభరితమైనటువంటి పూలమాలలను, వివిధ వస్త్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏది కావాలో, ఎంత కావాలో వారు ఆయా పదార్థాలను తీసుకోవచ్చు. ఆ విధంగా ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేయబడ్డాయి. కృత్వా హ్యవసథాన్ వీరో యథాశాస్త్రం యథాక్రమం సాంత్వయిత్వా చ రాజేంద్రో దత్వా చ వివిధం వసు విసర్జయామాస నృపాన్ బ్రాహ్మణాంశ్చ సహస్రశః. ఇక యజ్ఞమంతా కూడా పూర్తి అయిపోయింది. అప్పుడు దుర్యోధనుడు ఎవరెవరైతే వచ్చారో బ్రాహ్మణులు, రాజులు, వేద విధులు, పురప్రజలు వారికందరూ కూడా వారికి కోరిక అనుగుణంగా వారి యోగ్యతానుసారంగా వారికి కావలసినటువంటి ధన ధాన్యాదులు దానం ఇస్తున్నాడు. ఇచ్చే సందర్భంలో కూడా వారిని పలకరిస్తూ
తను వారిని సాంత్వనపరుస్తూ ఇక మీరు వెళ్ళరండి అని వారికందరు కూడా వీడుకోలు పలుకుతున్నాడు దుర్యోధనుడు. విసృజ్య నృపాన్ సర్వాన్ భ్రాతృభి పరివారిత వివేశ హస్తినపురం సహిత కర్ణ సౌబలై. ఆ విధంగా రాజులందరూ కూడా వీడుకోలు పలికిన తర్వాత తన సోదరులు అలాగే కర్ణుడు, శకుని వీరితో కలిసి దుర్యోధనుడు యజ్ఞవాటం నుండి హస్తినాపురం కోసం బయలుదేరాడు. అనగా యజ్ఞవాటం అనేది సామాన్యంగా రాజ్యం నుండి కాస్త దూరంలో ఉంటుంది. ఏదైనా ఒక నదీ తీరంలో కానీ అటువంటి ప్రదేశంలోనే ఆ యజ్ఞవాటికను నిర్మిస్తారు. ఆ యజ్ఞవాటం నుండి ఇప్పుడు తను హస్తినాపురానికి తను బయలుదేరాడు అని చెబుతూ ఇక్కడికి 256వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 257వ అధ్యాయంలో జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు వివరిస్తూ వైశంపాయన ఉవాచ ప్రవిశంతం మహారాజ సూతాస్తుష్టువురచ్యుతం జనాశ్చాపి మహేశ్వాసం తుష్టువు రాజసత్తమ. ఓ జనమేజయ, ఆ రాజశ్రేష్ఠుడైనటువంటి దుర్యోధనుడు నగరానికి ప్రవేశించే సందర్భంలో నానా జనులు ఉన్నారు, అలాగే వంధిమాగుదులు ఉన్నారు. వారందరూ కూడా ఆ దుర్యోధనుడిని ప్రశంసిస్తూ ఉన్నారు. లాజైశ్చందన చూర్ణైశ్చ వికీర్య చ జనాస్తతః ఊచుర్దిష్ట్యా నృపా విఘ్న సమాప్తోయం క్రతుస్తవ. వారందరూ కూడా లాజలు అనగా పేలాలని అలాగే చందన చూర్ణంతో కలిపినటువంటి వాటిని ఎగురవేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు అని చెబుతారు. మంగళ కార్యాలలో చక్కగా వీటిని వినియోగించాలని చెబుతారు. మన ఈ కాలంలో ఏది పడితే వాటిని మనం తలపైన పోసుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు కావు. ఇటువంటి మంగళ ద్రవ్యాలన్నిటిని కూడా దుర్యోధను పైన వేశారు. వేసి వారందరూ కూడా దుర్యోధనుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ దుర్యోధన, నీవేదైతే యజ్ఞకార్యాన్ని తలపెట్టావో ఆ యజ్ఞం పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నిరాటంగా పరిసమాప్తమైంది అని కొందరు చెబితే, ఇంకొందరు మాత్రం అపరే త్వబ్రువంస్తత్ర వాతికాస్తం మహీపతిం యుధిష్ఠిరస్య యజ్ఞేన న సమోహ్యేషతే క్రతుః. కొందరికి ప్రతి ఒక్కదాన్ని కూడా బేరీజు వేసి మాట్లాడడం అనేది కొందరికి అలవాటుగా ఉంటుంది. ఆ విధమైనటువంటి జనులు అక్కడ ఉన్నారు. వారందరూ కూడా న్యాయబద్ధంగా మాట్లాడేవారే. అక్కడ కూడా వారు చెబుతున్నారు, వారిని కాస్త మహాభారతం కాస్త దూషిస్తూ ఉంది. ఉచిత అనుచిత జ్ఞానం లేని వారందరూ చెబుతున్నారు, ఓ దుర్యోధన, నీ యజ్ఞమైతే చేశావు, యజ్ఞాన్ని వైభవంగా చేశావు, కానీ నీవు చేసినటువంటి యజ్ఞము ధర్మరాజు గారు చేసినటువంటి యజ్ఞానికి సమానంగా కాదు. దానికి సమానంగా నీ యజ్ఞం రాలేదు కూడా. నైవతస్య క్రతోరేషః కలామర్హతి షోడశీం ఏవం తత్ర బ్రువన్ కేచిత్ వాతికాస్తం జనేశ్వరం. వాతికాహ అంటే వాతపిత్త కపాల వలన ఏది పడితే వాటిని మాట్లాడే వారిని వాతికాహ అని అంటారు. అటువంటి వాతికులు వారు చెబుతున్నారు, యుధిష్ఠిర మహారాజు చేసినటువంటి రాజసూయ యాగం, ఆ రాజసూయ యాగానికి నీ యాగాన్ని సరిపోల్చలేము. ఎందుకంటే ఆ రాజసూయ యాగం ఎక్కడ, దానికి ఉన్నటి వైభవం ఎక్కడ, దాని ముందు నీవు చేసిన యాగం చాలా అల్పంగా ఉంది. వాటిలో అనగా ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ యాగానికి 16వ వంతు కూడా నీవు చేయలేదు కదయ్యా అని వారందరూ కూడా నిర్భయంగా వారందరూ కూడా నిందిస్తున్నారు. ఇదంతా కూడా నిందాస్తోత్రంగా కనబడుతుంది. సుహృద స్వబ్రువన్స్తత్ర అతి సర్వానయం క్రతుః యయాతిర్న హుషశ్చాపి మాంధాత భరతస్తథా క్రతుమేనం సమాహృత్య పూతా సర్వే దివం గతాః. ఈ విధంగా న్యాయబద్ధంగా మాట్లాడేవారు, నిష్పక్షపాతంగా చెప్పేవారందరూ కూడా తమ తమ అభిప్రాయాన్ని వెళ్ళిబుచ్చే సమయంలో ఇంకొందరు ఉంటారు, ఆ దుర్యోధుని ఆంతరంగికులు. వారు దుర్యోధనుడు ఏం చేసినా కూడా వాటిని ప్రశంసించేవారు. అటువంటి వారు మాత్రం, దుర్యోధన, నీవు చేసినటువంటి యజ్ఞం చాలా విశేషమైనటువంటి యజ్ఞం. ఈ యజ్ఞాన్ని ఎలా ఉంది అంటే, నీవు చేసినటువంటి యజ్ఞము యయాతి, నహుషుడు, మాంధాత చక్రవర్తి, భరతుడు వారు చేసిన విధంగా నీవు కూడా యజ్ఞాన్ని చేశావు. అలాగే వారందరూ కూడా ఏ విధంగా అయితే స్వర్గాది సద్గతులను పొందారో నీవు కూడా అటువంటి సద్గతిని పొందుతావు. ఏతావాచ శుభాశృణ్వన్ సుహృదాం భరతర్షభ ప్రవివేశపురం హృష్టః స్వవేష్మచ నరాధిపః. ఈ విధంగా ఎవరైతే తనను నిందిస్తున్నారో వారి మాటను పెడచెవిన పెట్టాడు దుర్యోధనుడు. కానీ కొందరు మాత్రం తనని ప్రశంసిస్తున్నారు. వారి మాటలు వింటూ దుర్యోధనుడు
ప్రసన్న చిత్తంతో నగరానికి వచ్చాడు. అలాగే తన ఇంటికి కూడా తను ప్రవేశించాడు. అభివాద్య తతఃపాదౌ మాతా పిత్రోర్విశాంపతే భీష్మద్రోణ కృపాదీనాం విదురస్య చ ధీమతః అభివాదిత కనీయోభిః భ్రాతృనందనః. తన ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులైనటువంటి గాంధారి మరియు ధృతరాష్ట్ర మహారాజు గారికి, భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి, కృపాచార్యుల వారికి, చివరికి తన చిన్నాన్న అయినటువంటి విదురునికి, అలాగే వీరికి తను నమస్కరించాడు. తర్వాత ఇతని కన్నా చిన్నవాళ్ళైనటువంటి దుశ్శాసనాదులందరూ కూడా ఇతనికి నమస్కారం చేస్తూ ఉన్నారు. నిశసాదాసనే ముఖ్యే భ్రాతృభిః పరివారితః తముత్థాయ మహారాజం సూతపుత్రో బ్రవీద్వచః. అప్పుడు కోర్ మీటింగ్ అని అంటుంటాం కదా, ఆ విధంగా కొందరు మాత్రమే కూర్చుని అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో ఈ దుర్యోధను యొక్క ఆప్తులు ఉన్నారు, దుర్యోధను యొక్క తమ్ముళ్ళు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, శకుని ఉన్నారు. వీరు మాత్రమే ఉండే సందర్భంలో కర్ణుడు లేచి తను దుర్యోధనునితో మాట్లాడుతూ ఉన్నాడు. దిష్ట్యాతే భరతశ్రేష్ఠ సమాప్తోయం మహాక్రతుః హతేషు యుధి పార్థేషు రాజసూయే తథాత్వయా ఆహృతేహం నరశ్రేష్ఠ త్వాం సభాజయితా పునః. ఏ సందర్భంలో ఎటువంటి మాటలు పలకాలనే ఇంగితం లేనివాడు కర్ణుడు. తను చెబుతున్నాడు, కర్ణుని యొక్క ఉద్దేశం ఒకటే, ఎప్పుడు కూడా పాండవులని అకారణంగా నిందించడమే. వారిలో ఉండేటువంటి గుణాలను చూసి ఓర్వలేక తను చెబుతున్నాడు, ఓ భరతశ్రేష్ఠ, ఓ కురుకులనందన, దుర్యోధన, పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నీవు ఒక గొప్ప యజ్ఞాన్ని చేశావు. కానీ ఒక విషయాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకో, భావి కాలంలో నీవు కూడా రాజసూయ యాగాన్ని చెయ్యాలి. ఎప్పుడు అంటే యుద్ధ సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో హతేషు పార్థేషు, పృథాదేవి యొక్క కుమారులైనటువంటి పాండవులందరూ కూడా మనం వారిని చంపివేద్దాం, మనం వారిని హతమారుద్దాం. హతమార్చిన తర్వాత నీ ద్వారా నేను మరొకసారి రాజసూయ యాగాన్ని చేయిస్తాను. తమబ్రవీన్ మహారాజో ధార్తరాష్ట్రో మహాయశాః సత్యమేతత్వయోక్తం హి పాండవేషు దురాత్మసు. రోగికి కావలసినది అదే, వైద్యుడు చెప్పినది కూడా అదే అన్నట్టుగా ఇతన్ని కూడా, దుర్యోధనుని కూడా పాండవులు నిందించడమే కావాలి. కాబట్టి ఎప్పుడైతే పాండవుల నింద విన్నాడో వెంటనే తను ఉవ్వెత్తున లేచి తను చెప్తున్నాడు, సత్యమేతత్, ఓ కర్ణ, నీవు చెప్పినటువంటి చాలా చెవులకు ఇంపుగా ఉన్నటువంటి మాటలు చెబుతున్నావు, సత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. త్వరలోనే మనం పాండవులని హతమార్చబోతున్నాము. నిహతేషు నరశ్రేష్ఠ ప్రాప్తే చాపి మహాక్రతౌ రాజసూయే పునర్వీర త్వమేవం వర్ధయిష్యసి. కర్ణ, ఇప్పుడే చెబుతున్నాను, గుర్తుపెట్టుకో, అప్పుడు చేసే రాజసూయ యాగంలో కూడా నీవే సమస్త రాజన్యులను కూడా, సమస్త భూమండలాన్ని కూడా నా పాదాక్రాంతం చేయాలి. నీ ద్వారానే నేను రాజసూయ యాగాన్ని చేయబోతున్నాను. ఇప్పుడు జరిగినటువంటి రాజసూయం ఇలా జరిగింది, వీటిలో లోపాలున్నాయా, దోషాలున్నాయా, వాటి వివేచన చేసుకోవడం వదిలివేసి స్పష్టంగా పురప్రజలు కూడా కొందరు చెప్పివేశారు, నీవు చేసినటువంటి రాజసూయం ధర్మరాజు గారు చేసినటువంటి యజ్ఞానికి సమానంగా లేదని. కానీ వారి మాటలు పెడచెవిన పెడుతూ తన భావి కాలంలో చేసేటువంటి పాండవుల యొక్క చేయవలసిన, తన మనసులో అనుకున్నటువంటి పాండవుల యొక్క సంహారాన్ని తలుచుకుంటున్నాడు ఈ మూర్ఖుడైనటువంటి దుర్యోధనుడు. అప్పుడు నీ ద్వారానే నేను రాజసూయ యాగాన్ని చేయగలను. ఏవముక్త్వా మహారాజ కర్ణమాశ్లిష్య భారత రాజసూయం క్రతుశ్రేష్టం చింతయామాస కౌరవః. ఈ విధంగా కర్ణుడు మరియు దుర్యోధనుడు వీరిద్దరూ కలిసి రాజసూయ యాగాన్ని ఎలా చేయాలి, రాజసూయ యాగం చేయాలంటే ఏ విధమైనటువంటి విధి విధానాలు ఉంటాయి, వాటికి చేయవలసినటువంటి ఖర్చు ఎంత, ఈ విధంగా అన్నిటిని కూడా కర్ణుడు మరియు దుర్యోధనుడు ఆలోచిస్తూ ఉన్నారు. సోబ్రవీత్ కౌరవాంశ్చాపి పార్శ్వస్థాన్ నృపసత్తమః కదాతు తం క్రతువరం రాజసూయం మహాధనం నిహత్య పాండవాన్ సర్వాన్ ఆహరిష్యామి కౌరవాః. దుర్యోధనుడు తన తమ్ముళ్ళతో కూడా చెబుతున్నాడు, ఓ దుశ్శాసన ప్రభుతులారా, ఎప్పుడెప్పుడు రాజసూయాన్ని చేస్తాము, అలాగే ఎప్పుడెప్పుడు దానికి కారణమైనటువంటి పాండవులను సంహరిస్తాము, వీటి గురించే నా ఆలోచనలన్నీ కూడా పోతున్నాయి. గొప్పదనంతో నిర్వహించదగిన ఆ రాజసూయం ఇలా చేయాలి, మీరందరూ కూడా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే భావి కాలంలో మనమందరం కూర్చుని మనమందరం కలిసి కర్ణుని యొక్క సహాయం చేత ఆ రాజసూయ యాగం చేయవలసింది. కాబట్టి వాటికి కావలసినటువంటి ప్లాన్ అని అంటూ ఉంటాం కదా, వాటిని మనం ఇప్పటి నుంచి ఆలోచిద్దాము. తమబ్రవీత్ తదా కర్ణః శృణుమే రాజకుంజర పాదో న ధావయే తావత్ యావన్న నిహతోర్జునః.
దానికి ఉపోద్బలకంగా కర్ణుడు కూడా చెబుతున్నాడు, అక్కడే ప్రతిజ్ఞ చేశాడు. ఓ నృపశ్రేష్ఠ, ఓ దుర్యోధన, ఇదిగో ఇప్పుడే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నేను ఇక అర్జునుని నేనే సంహరించాలి, అది నా ప్రతిజ్ఞ. అందుకోసం ఎంతవరకైతే నేను అర్జున్ని సంహరించనో అప్పటి వరకు నా కాళ్లను నేను వేరే వాళ్ళ చేత కడిగించుకోను. సామాన్యంగా రాజులుగా ఎవరైతే ఉంటారో రాజుల యొక్క సేవకులు వారి పాదప్రక్షాళన చేస్తూ ఉంటారు. లేకపోతే వేరే వారు సత్కరించే సందర్భంలో కూడా రాజులకు పాదప్రక్షాళన అనేది విహితమే. ఆ ఏ సందర్భంలోనూ కూడా నేను మరొకరి చేత నా పాదప్రక్షాళన అనేది నేను చేయించుకోను. అలాగే ఇంకొన్ని ప్రతిజ్ఞలు కూడా తను చేస్తూ ఉన్నాడు. కీలాలజం నఖాదేయం కరిష్యే చాసురవ్రతం నాస్తీతి నైవ వక్ష్యామి యాచితో ఏన కేనచిత్. కేవలం నీటితో పుట్టినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా నేను స్వీకరించను. ఆసురవ్రతం అనగా క్రౌర్యంతో నేను సంపాదించేటువంటి ఏవైతే ధనాదులు ఉంటాయో వాటిని భోగం చేయను. అలాగే ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకుండా నేను దానం చేస్తాను. ఈ అన్ని ప్రతిజ్ఞలలో కూడా చివరి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దాన ప్రతిజ్ఞ, ఇది ఒకటి మాత్రమే మంచి ప్రతిజ్ఞ. ఈ విధంగా పలు ప్రతిజ్ఞలు తను అర్జునుని యొక్క సంహారం కోసం కర్ణుడు చేస్తూ ఉన్నాడు. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీనివాసుని యొక్క పాద పద్మములింద సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.